ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్ళి తల్లిదండ్రులకు గొప్ప పేరు తెస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడే స్థిరపడుకుంటూ తమ జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చే విధంగా ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు పొందుతున్నటువంటి వాళ్ళని కూడా ఎంతో మంది చూస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఉన్నత చదువులే ఇక్కడ విషాదాంతంగా ముగిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అమెరికాకు వెళ్ళినటువంటి కొంతమంది అప్పుడు అదో సందర్భంలో కొంతమంది యాక్సిడెంట్‌లో, కొంతమంది అనారోగ్య కారణాల వల్ల కూడా అక్కడ విగత జీవులుగా మారేసరికి ఇక్కడ తల్లిదండ్రులు చాలా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భమే ప్రస్తుతానికి ఇక్కడ తాడిపత్రి రాకేష్ అనేటువంటి ఒక యువకుడు అమెరికాలో కూడా ఉన్నత ఉద్యోగం చేస్తూ అక్కడే విగత జీవిగా మారాడు. ప్రస్తుతానికి మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుల్ని మనం పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు రాకేష్ మృతికి గల కారణం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇక్కడ చాలా వరకు రాకేష్ ఇద్దరు కూడా సంవత్సరం క్రితం కూడా వచ్చిపోయినట్టుగా తెలుస్తుంది. అతని ఫ్రెండ్ మ్యారేజ్ కూడా మా తమ్ముని మ్యారేజ్కి వచ్చింది. మా తమ్ముని కొడుకు. అసలు ఏం జరిగింది సార్? అసలు హార్ట్ అటాక్ వచ్చింది. 10 గంటల రాత్రి వరకు మేము మాట్లాడుకుంటున్నాం, పిల్లలతో వానితో మాట్లాడుకుంటూ ఉన్నాం. మా కోడలు ఆ టైంలో యోగాకు పోయింది. తిరిగి వచ్చేసరికి పిల్లగాండ్లు ఎదురొచ్చినాయి. నానేడు అంటే పడుకున్నాడు నాన్న అని చెప్పిన అమ్మకు. అమ్మ పోయి చూసేసరికి ఇక లేదు, పడిపోయి ఉన్నాడు ఇంట్లో. ఓకే ఓకే. అతను అంటే ఏ ఉద్యోగం చేసేవారు సార్? అమెజాన్లో చేసేది, సాఫ్ట్వేర్. ఓకే ఓకే. ఇప్పుడు తను వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ నుండి? 2008లో పోయిండు. గ్రీన్ కార్డ్ హోల్డర్. ఏమైనా గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉండేనా సార్? ఆయనకు ఏం లేవు, అన్నీ మంచిగా. మమ్మల్ని గురించి అడిగేది వాడు, మా గురించి చెప్పేది. మరి సడన్గా హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, అసలు కారణం ఏమై ఉండొచ్చు సార్? ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకా అంటే కాలం మారుతున్న కొద్దీ కొంత ఎన్వైరన్మెంట్ కూడా సరిగ్గా చాలామంది యువకులు కూడా ఇప్పుడు హార్ట్ అటాక్ లాంటి వాటికి బలవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో. ఎందుకంటే మంచి ఫిట్నెస్ ఉంది, మంచి హైటు, తను హెల్తీగా ఉంటాడు, ఉద్యోగం చేస్తున్నాడు. మీ కోడలు కూడా యోగా టీచర్ అని చెప్పి తెలిసింది. అంటే హెల్త్ కాన్షియస్ పూర్తిగా అందరికీ ఉండి ఉంటుంది. మరి కారణం మీకు తెలిసి ఇంకేమన్నా? ఇంకేం లేవు, వేరే కారణాలు ఏం లేవు. అన్ని ఏ టెన్షన్ లేదు వానికి, ఏది లేదు. ఫైనాన్షియల్గా బాగున్నాడు, అన్నీ మంచిగా ఉన్నాడు, పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు, అంతే. వేరే ఏం లేదు, ఎప్పటి నుంచి ఏం లేదు. మా గురించే వానికి బాగా ఉండేది. ఇప్పుడు ఎందరు సార్ మీ కుటుంబ సభ్యులు? ఒక కొడుకు, ఒక బిడ్డ. మీ పాప ఏం చేస్తారు సార్? పాప కూడా ఇంజనీర్, అక్కడ ఆమె అక్కడే ఉన్నది. ఇప్పుడు అక్కడ చేరింది, తమ్ముని దగ్గర చేరింది. డెట్రాయిట్ ఉంటుంది ఆమె. ఆమెకు ఒక బిడ్డ. ఇప్పుడు ఈ పిల్లలు ఎంత ఏజ్ ఉన్నారు సార్ రాకేష్? 5 years. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్లో స్కూల్ చేంజ్ చేయాలి. ట్విన్స్. అక్కడనే ఫోటో ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇక్కడ విదేశాల్లో ఉండడం వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు స్థిరపడితేనే తమకు ఒక ఆనందం. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ఉంటున్న నేపథ్యంలో కొంతకాలం మారుతున్న కొద్దీ ఉన్నతమైనటువంటి హోదాలో స్థిరపడితే ఆ తల్లిదండ్రులకు మించినటువంటి ఆనందానికి అవధులు ఉండవు. కానీ మొన్నటి వరకు, అంటే నిన్న రాత్రి వరకు కూడా వాళ్ళ కొడుకు రాకేష్ తోటి కూడా మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఏమైందో తెలియదు, కానీ ఇక్కడ హార్ట్ అటాక్ ఒక్కసారి రావడం వల్ల కూడా తను అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. తన కోడలు అక్కడ యోగా టీచర్గా పనిచేస్తుందని చెప్పి అంటున్నారు. యోగా క్లాస్కు యోగా ట్రైనింగ్కి వెళ్ళిందని చెప్పి అంటున్నారు. ట్రైనింగ్కి వెళ్ళి వచ్చేసరికి తను విగతజీవిగా మారేసరికి ఒక్కసారిగా ఆ కుటుంబంలో శోక సంద్రాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళ బంధువులతో మనం మాట్లాడదాం. చెప్పండి సార్, ఇక్కడ మీ రాకేష్ వాళ్ళ బాబాయ్తో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు ఏంటంటే ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నారు, మంచి కాన్షియస్గానే ఉంటున్నాము, అందరూ బాగా వెల్ సెటిల్డ్ అనుకున్నటువంటి సమయంలోనే ఏదో ఒక ఉపద్రవం లాంటి వార్తలు వినాల్సినటువంటి సందర్భాలు గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది సార్? అసలు అమెరికా వెళ్ళడము మంచి స్థాయిలో స్థిరపడదామని అనుకుంటున్నాం, కానీ ఇట్లాంటి వార్తలు వచ్చేసరికి ఇక్కడ వాళ్ళే కాదు, తెలిసినటువంటి బంధువులందరూ కూడా ఒక శోక సంద్రంలో మునిగిపోయేటువంటి పరిస్థితి. మరి నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి అమెరికా సేఫ్ అయినా సార్? మాకైతే సేఫ్ కాదు, ముంచిపోయింది. మీరు ఎట్లా చూస్తున్నారు సార్? మరి ఇప్పుడు అందరూ హెల్తీగా ఉన్నటువంటి నెల రోజుల క్రితం నాతోని నా కొడుకు ఫంక్షన్కు మీరు గతంలో ఆర్ఆర్ గార్డెన్కి వచ్చారు, అమెరికా అమ్మాయి. వాళ్ళు రిసెప్షన్ పెడితే అక్కడికి వచ్చి మొత్తం వాడే ఆర్గనైజ్ చేసిండు. ఆర్టీవీలో కూడా మనం తీసుకున్నట్టు 150,000 వచ్చింది ఆ పెళ్లి. మళ్ళీ వాళ్ళు అక్కడ రిసెప్షన్ చేస్తే వచ్చిండు, వీడే పెళ్లి పెద్ద అక్కడ. బ్రహ్మాండంగా హెల్దీగా ఉన్నాడు. నేను యాక్చువల్గా వారి ఇంటికాడ ఉండాలి, నేను ప్రీపోన్ చేసుకొని వచ్చిన, లేకపోతే వానితో ఉండేటండి. అంత కర్మ మాకు లేనిది. మాకు అన్న కొడుకు కానీ వాడు మా నాయన కంటే ఎక్కువ గైడు, అంత ఇంటెలెక్చువల్. మా దాంట్లో స్టార్, అమెజాన్లో జాబు. మాకు లేని భగవంతుడు లేని
దుఃఖం పెట్టిపోయాడు. ఓకే. ఇక్కడ గతంలో కూడా గత సంవత్సరం కూడా ఇక్కడ ఆర్ఆర్ గార్డెన్లో కూడా ఆర్టీవీ కూడా ఇక్కడ విదేశీ అమ్మాయి అంటే అమెరికా అమ్మాయి వరంగల్ అబ్బాయి ఇద్దరి వివాహానికి కూడా ఆర్టీవీ కూడా హాజరైంది. అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేషన్ కూడా రాకేష్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వీరి బంధువులను కూడా మనం ఇంటర్వ్యూ చేసాం. కానీ ఇక్కడ మనకు తెలిసినటువంటి వ్యక్తులే ఇక్కడ విగత జీవులుగా మారుతున్నారంటే చాలా బాధాకరంగానే అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి వాళ్ళ మేనమామతో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఎందుకంటే కుటుంబంలో ఒకరు అమెరికా వెళ్ళి స్థిరపడితే మిగిలినటువంటి వాళ్ళందరికీ ఒక ధైర్యం, మన పిల్లలు కూడా రేపు అక్కడికి వెళ్ళి స్థిరపడవచ్చు, మనం కూడా అవసరం కూడా వెకేషన్ కానీ వెళ్ళి రావచ్చు అంటే ప్రపంచం గ్లోబల్ వరల్డ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనకు ధైర్యం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇట్లాంటి సందర్భాలని కూడా వినలేని వార్తలు వినాల్సి వస్తుంది. దీని ఎట్లా చూస్తున్నారు సార్? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆడ సంతోషంగా ఉండి మంచిగా ఉంటే మాకు కూడా ఇక్కడ సంతోషంగా ఉంటాం, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఇట్లాంటి విషయం విన్న తర్వాత చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మా చెల్లె కొడుకు అల్లుడు అవుతారు సార్. ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు. ఇక్కడ కాటన్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు బంధువులు తెలిసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక దగ్గర స్థిరపడిందంటే మనకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, మనం కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు లేకపోతే మన పిల్లలు వెళ్తున్నారు అన్నట్టు. ఇప్పుడు అమెరికా ప్రయాణం అంటే కూడా ఇట్లాంటి సందర్భాలు తెలిసినప్పుడు ఒక భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటుంది, కానీ ఇంత దూర ప్రాంతాల్లో ఉండి ఇటువంటి వార్తలు వింటే అది తట్టుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది విద్యార్థులు భారతదేశంలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఎడ్యుకేషన్ పరంగా మరి వివిధ దేశాలకు పోయి అక్కడ స్థిరపడి మన దేశ ఖ్యాతిని కాపాడుకుంటూ వాళ్ళు తల్లిదండ్రులకు ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకొచ్చి ఉన్నతమైన భావాలతోటి వాళ్ళు ఉన్నారు. చిన్న ఏజ్ 41 సంవత్సరాలు, మంచి ఇంటెలిజెన్స్. వాళ్ళ అన్నదమ్ములు కూడా 5 అన్నదమ్ములు ఆత్మకూరు మండలంలో నుంచి వాళ్ళ వ్యవసాయ కుటుంబం నుంచి నీరుకుల నుంచి వచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తూ పిల్లలను కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని చదివించిండ్రు. వాళ్ళు కూడా అదే సందర్భంగా వాళ్ళు ఉన్నత చదువులు చదివి అమెరికాలో కూడా మంచిగా ఉన్నారు. రాత్రి 10 వరకు కూడా మాట్లాడిండ్రు. ఈ మధ్యకాలంలో కూడా కోవిడ్ వచ్చిన తర్వాత యంగ్ ఏజ్ మీరు అనంటే కార్డియాలజిస్టులు మొన్న ఒక సెమినార్ లోపల కండక్ట్ చేసినప్పుడు నేషనల్ దానిలో కూడా చెప్పిండ్రు ఏమనంటే 35 నుంచి 50 సంవత్సరాల లోపల సడన్గా మాస్గా స్ట్రోక్స్ వస్తున్నాయి. దానికి ప్రివెన్షన్గా ఎప్పటికి కూడా మనం టెస్టులు చేసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇవి బాగా ఎక్కువైనాయి అనేది ఉన్నది. మరి ఆ రీతినే సడన్గా ఏంటంటే పండుకున్న అతను మాట్లాడుకుంటా పిల్లలతో ఆడుకుంటా అట్లా జరిగిపోవడం అంటే చాలా బాధాకరం. ఆ కుటుంబంలో కూడా కాదు, ఆ బంధుమిత్రులు మా అందరికీ కూడా ఎందుకంటే శోక సముద్రం. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు జీవితాంతం కూడా ఆ నరకము వాళ్ళు లేని లోటును వాళ్ళు ఎవ్వరు పూడ్చించలేము. అది ఆ భగవంతుడు ఎవరికి కూడా అట్లా కల్పించద్దు. మరి వారికి ఆ ధైర్యము భగవంతుడు కల్పించాలి ఆ తల్లిదండ్రులకు ఇద్దరికి, ఆ కుటుంబానికి కూడా. మరి ఇలాంటిది ఏదైనా కానీ మనకు చాలా లోటుగా భావిస్తూ మరి పిల్లలు మంచి ఒక భవిష్యత్తు లోపల ఇప్పటికైనా కానీ ప్రతి పిల్లవాళ్ళు కూడా అక్కడ జరిగిపోతే 3 రోజులు 4 రోజులు మరి వచ్చే వరకు ఉంటుంది. కాబట్టి అక్కడున్న పరిస్థితుల ప్రకారంగా వాళ్ళు కూడా మెడికల్గా అక్కడ చాలా మనకంటే చాలా ముందు ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రీతిగా ఇంకా మెరుగైన వైద్యాలు సూచించుకొని తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా శోక సముద్రం లేకుండా ఉండాలని చెప్పి మరి ఆయన ఆ చిన్న పిల్లలు మాకు చూస్తే బాధ అనిపిస్తున్నది. అది ఎవరికి కూడా జరగద్దని ఆ భగవంతుని కోరుకుంటూ మరి వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ మొన్న వారు చెప్తున్నట్టు విషయం కూడా యూత్ మాత్రం హెల్త్ కాన్షియస్ తోటి కంపల్సరీ ఉండాలి. ఎప్పుడు ఏం జరిగేది కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఉండేది అమెరికాలో అత్యాధునికమైనటువంటి హాస్పిటాలిటీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, హెల్త్ కాన్షియస్ ఉంటుంది, ప్లస్ ఫుడ్ కూడా ఒక న్యూట్రిషన్ ఫుడే తీసుకుంటారు. అంత ఎవ్రీథింగ్ ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి ఉండేటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక్కసారి విగత జీవులుగా మారుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం ఆ కుటుంబం తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరం క్రితం మాత్రం ఫ్రెండ్స్ అందరు ఇక్కడ చూస్తున్నటువంటి వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళ అంటే తమ్ముడి కొడుకు పెళ్లికి కూడా అందరూ కూడా విదేశీ అమ్మాయిని అక్కడ వరంగల్ అబ్బాయి చేసుకున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇది ఒక సెన్సేషనల్గా మారింది. ఒక సర్ప్రైజ్గా వరంగల్ వాసులందరూ కూడా చాలామంది పెద్ద పెద్ద హేమహేమిలు కూడా వచ్చి నవ దంపతులను కూడా ఆశీర్వదించారు. ఆ పెళ్లికి రాకేషే పెద్దగా ఉండి మొత్తం వివాహం అంతా నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తాడిపత్రి జితేందర్ గారు కూడా వారు ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా మారేసరికి వారి
ఆవేదనకు అంతు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఇక కుటుంబ సభ్యుల పరిస్థితి, వాళ్ళ తల్లి అలాగే వాళ్ళ బంధువుల పరిస్థితి ఇంకా చాలా తీవ్రంగా మనకు ఉంటుందని మనం భావించవచ్చు. ఎందుకంటే ఉన్న ఒక ఆడబిడ్డ కూడా అమెరికాలోనే ఉంటుంది, ప్రస్తుతానికి అక్కడికి చేరుకుంటున్నారంటున్నాం. మరొకసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు ఇప్పుడు అమెరికా అలాగే ఇక్కడ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, మరి ఏమన్నా తీసుకురావడానికి ఆంక్షలు గిట్ల ఏమన్నా ఉంటున్నాయా? ఇప్పుడు మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్? అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటివరకు వాళ్ళు ఏం చెప్తలేరు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కూడా రిక్వెస్ట్ చేసి మా తరపున తెలంగాణ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంబసీకి మాట్లాడి తొందరగా తీసుకొచ్చి ఏర్పాటు చేయించండి రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ అలాగే అమెరికా ఈ 3 దేశాలకు సంబంధించిన యుద్ధం కూడా భీకరంగా జరుగుతుండడంతో ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. కొన్ని రాకపోకలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ బంద్ అవుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు అయితే కనిపిస్తున్నాయి. కానీ వారి రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఇట్లాంటి సందర్భంలో తమ బాధను కూడా ఎవరికి చెప్పుకోలేను కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఖచ్చితంగా కొద్దిగా కన్సర్న్ చూపించి తమ రాకేష్ కూడా ఇక్కడికి పంపించాల్సినటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ తల్లి గుండె కోత అసలు తీవ్రంగా వర్ణించలేనిది. ఎందుకంటే ముత్యాల లాంటి 2 కవల పిల్లలకు జన్మనిచ్చినటువంటి ఆ రాకేష్ తను విగతజీవిగా మారేసరికి ఆ తండ్రి లేడన్నటువంటి విషయం కూడా పిల్లలకు తెలియదు. కానీ పిల్లలు ఎంత కష్టపడితే పెద్ద పెరుగుతూ ఉంటారు. అట్లాంటి వాతావరణాన్ని తలుచుకొని కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి రాకేష్ ఊరికే పెరగలేదు. కానీ ఏం జరిగితే మళ్ళీ ఆ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ వ్యవహారం చేస్తారనే ఒక ఆవేదన కూడా ఆ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ బంధుమిత్రుల్లో కలిసి వేస్తుంది. ఒక్కసారి రాకేష్ కుటుంబ సభ్యులతో వాళ్ళ మదర్తో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న మొన్నటి వరకు ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, కుటుంబం అంతా కళకళలాడుతుంది. పిల్ల పాపలతోటి కూడా ఫోన్లో మాట్లాడుకుని, ఎందుకంటే గ్లోబల్ వరల్డ్ కాబట్టి అమెరికాలో ఉన్న వీడియో కాల్ చేసుకుంటూ కళ్ళ ముందే ఉన్నటువంటి అనుభూతి పొందుతున్నారు. కానీ ఒక్కసారి రాకేష్ లేడన్నటువంటి ఆ వార్త విన్న తర్వాత ఆ కుటుంబ సభ్యుల హృదయ రోదన మిన్నంటుతోంది. ఇక్కడ ప్రస్తుతానికి రాకేష్ పిల్లల్ని కూడా తలుచుకుంటూ ఒక ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వారి బంధువులందరూ కూడా రాకేష్ ఇంటికి చేరుకున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, రాకేష్ కవల పిల్లలకు 2 జన్మనిచ్చారు. రాకేష్ పిల్లల్ని మనం చూస్తున్నాము, 2 ట్విన్స్. ప్రస్తుతానికి వాళ్ళకు 5 సంవత్సరాలు ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ తండ్రి లేడన్నటువంటి విషయం. కానీ ఆ విషయాన్ని తెలుసుకొని ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ వాళ్ళ బంధువులందరూ కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో రాకేష్ లేడన్నటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ అసలు ఇంటికి అంటే 2-3 ఏళ్లకు ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఎంతో కొంత సంతోషంగా ఉంటుంది. తన కొడుకు అక్కడ ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు కాబట్టి పిల్లలు ఆనందంగా ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమకు ఇబ్బంది ఉండదు, ఒక సంతోషంగా ఉంటున్నటువంటి వాతావరణం ఉంటుంది. ఒక్కసారి మరి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఎంత ఓదార్చే పరిస్థితి లేదు. మాట్లాడిండు, నాతో మాట్లాడిండు. అమ్మ అన్నాడు, వద్దవా అన్నాడు. వస్తారా కొడుక అన్న. ఏప్రిల్ 3 వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తారన్నాడు. నేను వస్తారా అన్న. నా కొడుక నన్ను ఇట్లా అనుకుంటే కొడుక చాలాసేపే మాట్లాడిండు, పిల్లగాళ్ళతో మాట్లాడించిండు. నా కొడుక నాయనమ్మతో మాట్లాడు అన్న. దేవుడా, నేనెందుకన్నా ఇక మాట్లాడాడు అనుకోని నాయనమ్మకు మాట్లాడు అన్ననా. ఓ కొడుకో నాయనమ్మని మాట్లాడు అన్న. నాయనమ్మతో మాట్లాడు అంటే మాట్లాడిండు. నాయనమ్మ తిన్నావా అన్నాడు. నా కొడుక ఎట్లా నా కొడుకు మీరే ఇక్కడ 2 ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళ బాధ వర్ణాతీతం. కానీ ఇక్కడ చూడొచ్చు మనం, కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే మునిమనవళ్ళను చూసిన తర్వాత ఒక సంతోషం ఆ కళ్ళలో వర్ణించలేనటువంటి పరిస్థితికి 90 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వాళ్ళ నానమ్మ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ నానమ్మ కూడా మనవన్లు, ఎందుకంటే కళ్ళ ముందే ప్రయోజకులై వాళ్ళ పిల్లల్ని తరతరాలు చూసి మురిసిపోవాల్సినటువంటి పిల్లలు ఒక్కసారిగా తన మనవడే ఒక మూలమే లేకుండా పోతుందన్నటువంటి వార్త తెలిసిన తర్వాత కూడా వారికి తెలియదు. ఎందుకంటే వెనకటి మనుషులకైతే అందరూ ఆ విషయాలన్నీ చాలా తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు లెక్కేసుకుంటారు, నాకు ఇంతమంది మనవన్లు, నాకు ఇంతమంది సంతానం, ఇంతమంది నా ఒక వ్యవస్థ ఉన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ తోటి, ఆ తృప్తితోటే జీవితాంతం వాళ్ళ ఉన్న మనవన్లను, కుటుంబ సభ్యులను లెక్కేసుకుంటూ సంతోషంగా బతుకుతూ ఉంటారు. కానీ ఒకసారి రాకేష్ లేడన్నటువంటి వార్త చూసిన తర్వాత ఎట్లా ఉందో ఒకసారి కనుక్కుందాం. అమ్మ, రాకేష్ మాట్లాడిండమ్మా నీతోటి? మాట్లాడిండు, మంచిగానే తిందామా అమ్మ అన్న, తాగినవా అన్నాడు, మంచిగానే మాట్లాడిండు. పిల్లగాళ్ళు మాట్లాడిండ్రు, తిన్న బిడ్డ అన్న. ఇక పిల్లగాళ్ళు ఎగురుతా అంటే ఇక నేను పోయి అన్న మంచిగానే మాట్లాడిండు. చూసినావా పిల్లలు వీడియో కాల్లో ఆడుతుంటే? చూసిన
పిల్లలు ఎగురుతుంటే వచ్చిన వాడు మాట్లాడుతాడు ఈనాడు మాట్లాడిండు తాగినావమ్మ అన్నాడు, తిన్నావమ్మ అన్నాడు, తిన్నా బాపమ్మ అని అడిగిండు, అవన్నీ అడిగిండు. తిన్న బిడ్డ అన్న ఆ పిల్లలు ఎగురుతుంటే నాకు కుక్క కడుతుంది కొడుక పిల్లగాళ్ళని కదా అని ఎక్కడ చెప్పింది ఆమె తల్లి. ఇక కథ నేను పోయి అన్న ఇక ఎప్పుడు అయింది ఎరకలేదు. ఇప్పుడు మీ మనవడికి ఇట్లా అమెరికాలో ఉంటాడు, వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. మరి ఇంత దూరంగా ఉంటుంటే అంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా? ఎందుకంటే అమెరికా దేవుడు అయ్యేపటికే దేవుడు తీసుకుపోయాడు, దేవుడు అయ్యేపటికనే దేవుడిని తీసుకుపోయాడు. ఇప్పుడు పిల్లలు చాలామంది కుటుంబ సభ్యులతో ఇక్కడ ఒక దగ్గరే ఉంటున్నప్పుడు మీకు అంత సంతోషం అనిపిస్తుంది. పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, మరి మీకు ఏమన్నా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుందా ఇట్లా? ఏం బాధలేదు, ఏం బాధలేదు నాన్న. మంచిగుండు మంచిగుండు మంచిగుండనే మందులు వేసుకుంటాను, మందులు ఇస్తాను రా అని అడుగుతాడు, మంచిగానే అడుగుతాడు. ఓకే, ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అసలు కుటుంబంలో కూడా ఇక్కడ కూడా హెల్త్ అందరూ హెల్త్ కాన్షియస్గానే ఉన్నారు. ఒకసారి వాళ్ళ మేనత్తతోటి మనం మాట్లాడదాము. ఇప్పుడు రాకేష్ మొన్నటి వరకు చాలా మీ కుటుంబ మీ బంధువులది కూడా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది కమ్మా, అందరికీ ఒక పెద్ద పాత్ర పోషించి అందరితో కలిసి మంచిగా ఉన్నారు. మా బిడ్డ సంతోషం అనిపించింది, అనుకోకుండా వచ్చిందని. అందరం సంతోషంగా ఉన్న సమయంలో ఇది మంచిగా లేదు. ఈ పదం అయితే మాకు బాధాపదం ఉన్నది. ఓకే, ఇక్కడ రాకేష్ వాళ్ళ బంధువులు కూడా చాలా ఒక ఆవేదన చెందుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. నిన్న రాత్రి వరకు కూడా వాళ్ళ నాన్నమ్మ మాట్లాడింది, నాన్న మాట్లాడారు, అమ్మ మాట్లాడింది, అలాగే వాళ్ళ మనవళ్ళతో కూడా వీడియో కాల్ చూసుకుంటూ కూడా ఎంతో సంతోషపడినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారి తెల్లారేసరికి ఇక్కడ ఎంత వినరాని వార్త. ఎందుకంటే తమ జీవితము, తమ భవిష్యత్ ఆశాకిరణాలుగా భావిస్తున్నటువంటి ఒక్కగానొక్క కొడుకు ఇక లేడు, తనకి తిరిగి రాడు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత వారి ఆవేదనకు మాత్రం అంతు లేకుండా పోతుంది. ఒక్కసారి ఆ ఆవేదనను ఇక్కడ ఓదార్చడం కూడా ఎవరి తరం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వారి తల్లి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కానీ ఒక్కసారి అక్కడ కొంతమంది ఇదివరకు చెప్పారు, కానీ హెల్త్ కాన్షియస్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాల్సి ఉంటుంది. తనకు హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు కూడా ఏం జరిగిందో కూడా తనకు కూడా తెలియదు. కానీ ఒక్కసారి హార్ట్ అటాక్ రావడం వల్ల కూడా తను అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. కానీ పిల్లలకు కూడా తెలియదు. వాళ్ళ శ్రీమతి బయట అంటే యోగా కోచింగ్కు వెళ్ళి తిరిగి వచ్చేసరికి కూడా తను విగతజీవిగా మారడంతో ఒక్కసారి కుప్పకూలిపోయిన అక్కడ కుటుంబ సభ్యులు ఇక్కడికి బంధువులకు ఫోన్ చేసి చెప్పేసరికి కూడా వారి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. వరంగల్ రామనాథపురం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.